ఇవాళ మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ చాప్టర్లో సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇంటర్మీడియట్ సెకండ్ పేపరు చాప్టర్ మనకి ఫస్ట్ చాప్టరు సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఇవాళ మనకు సర్కిల్స్లో ప్రీవియస్ క్లాసెస్లో అంటే 8th, 9th, 10th స్టాండర్డ్లో మనం మామూలుగా నేర్చుకున్నది ఏంటంటే సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాను. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైనా తీసుకుని అక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటిని నేను గ్యాదర్ చేస్తాను. అంటే ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అంటే సపోజ్ ఇక్కడికి మనకి ఒక 3 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడికి 3 సెంటీమీటర్స్, ఇక్కడ ఏదన్నా ఒక పాయింట్ తీసుకుంటే 3 సెంటీమీటర్స్ ఉన్న పాయింట్స్ అన్నిటిని మనము గ్యాదర్ చేస్తే కనుక వచ్చే ఒక క్లోజ్డ్ కర్వ్ని మనం ఏమనిపిస్తామంటే సర్కిల్ అని పిలుస్తాం. అంటే ఈ క్లోజ్డ్ కర్వ్తో కంపేర్ చేస్తే ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ పాయింట్కి మనం పెట్టుకున్న పేరు సెంటర్. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్కి మనం పెట్టుకున్న పేరు రేడియస్. అంటే సెంటర్ ఏంటి? ఫిక్స్డ్ పాయింట్. ఓకే. రేడియస్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్. వెరీ గుడ్. సో ఈ రేడియస్ని మనం జనరల్గా ఆర్ అని పిలుస్తాము. ఫిక్స్డ్ సెంటర్ని మనం జనరల్గా సి అని డినోట్ చేస్తాం. ఇది ఓన్లీ మనం ప్లేన్ జామెట్రీలో దీని మీద ఏరియా ఫైండ్ అవుట్ చేయడము, రేడియస్ ఇస్తే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయడము, ద లెంగ్త్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. సరే, ఇదే సర్కిల్ని మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక క్వాడ్రెంట్ ప్లేన్లో మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసినప్పుడు ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని అయితే మనము యూజ్ చేసుకుంటాం. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక క్వాడ్రెంట్ ప్లేన్ని డ్రా చేస్తాను. ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ మై y యాక్సిస్ and this is my x యాక్సిస్. సో ఇక్కడ నేను రాసుకుంటాను, దిస్ ఈజ్ మై x యాక్సిస్, ఓకే, దిస్ ఈజ్ మై y యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఒక సర్కిల్ తీసుకుంటాను. సర్కిల్ తీసుకున్నప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సపోజ్ దిస్ ఈజ్ మై సర్కిల్ ఇన్ ఏ క్వాడ్రెంట్ ప్లేన్. మన క్వాడ్రెంట్ ప్లేన్లో మనం ఈజీగా సెంటర్ని గుర్తించవచ్చు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్కిల్. కనుక ఈ సెంటర్ని మనం ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడ ఒక ఇమేజినరీ నువ్వు డిస్టెన్స్ రాసుకుంటే ఇది నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది y డిస్టెన్సు, ఇక్కడి నుంచి ఇలా మనం చూసుకుంటే ఎక్స్ డిస్టెన్స్. సో ఈ ఎక్స్ డిస్టెన్స్ ఇక్కడ ఒకటి అనుకున్నది, ఇది హెచ్ అనుకుని ఇది కే అనుకుంటే ఈ డిస్టెన్స్ను ఇది హెచ్ కామా కే అవుతుంది. అంటే నాకు సెంటరు హెచ్ కామా కే అని తెలిసిపోతుంది. ఇట్స్ గుడ్. కానీ దీని డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎక్కడికి మారదు. కనుక ఇక్కడన్నా అంతే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నా కానీ ఆ రేడియస్ అనేది మారదు. ఆ డిస్టెన్స్ నేను ఆర్ అని అనుకుంటాను, ఎందుకంటే ఇది కాన్స్టెంట్.
ఈ హెచ్ కామా కే కూడా కాన్స్టెంట్. కానీ మనము అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడున్న పాయింట్ పి అని నేను అనుకుంటే ఇది ఎక్స్ కామా వై అవుతుంది. మరి ఈ పాయింట్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడున్నా కానీ పి అనే పాయింట్ దీని డిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ కాదు, ఇక్కడ వరకు ఆర్నే ఉంటుంది. ఒకవేళ నువ్వు పి ఇక్కడ తీసుకున్నా అదే ఉంటుంది. అంచేతే కోఆర్డినేట్ ప్లేన్లో ఈ పి అనే పాయింట్ని ఎక్కడన్నా ఉండొచ్చు కనుక ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కనుక దీన్ని లోకస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో locus is a set of all points in a plane which maintains a condition or conditions. ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడన్నా ఉన్నది, ఒక కండిషన్ ఫాలో అవుతుంది, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది ఎక్కడ, అంచేత దీన్ని ఎక్స్ కామా వై అంటాం. సరే, రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ ఆన్ ద పాయింట్ ఆర్ఏ ఉంటుందని మనకు తెలుసు. సరే, కోఆర్డినేట్ ప్లేన్లోకి వచ్చినప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై అని x1 కామా y1 అనుకుని, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏదో పాయింట్ ఉంటుంది, అది x2 y2 అని మనం కనుక అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మనకి √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని మనకు తెలుస్తుంది. సో నేను ఈ ఫార్ములాని ఈ సెంటర్కి ఈ పాయింట్కి నేను అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే డిస్టెన్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది కనుక, అది కాన్స్టెంట్ ఆర్ కనుక. సో ఆర్ మస్ట్ బి ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సపోజు సెంటర్ సి అనుకుంటాను. సో సి ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్ కామాకే నేను ఆల్రెడీ చెప్పాను. పి అనే పాయింట్ ఎక్కడన్నా ఉంటుంది ఈ సర్కిల్ మీద కనుక ఎక్స్ కామా వై తీసుకుంటాను. ఇప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ నేను సిపి కింద కన్సిడర్ చేసుకుంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు √, ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ కనుక, ఇన్ జనరల్గా దీన్ని x2 y2 అనుకో, దీన్నేమో నువ్వు x1 y1 అని అనుకో, ఏం కాదు. సో x2 మైనస్ x1, x2 అంటే ఇక్కడ కీప్ ఇన్ మైండ్ x2 y2, x2 అంటే x, x1 y1 అంటే ఇక్కడ x1 h అవుతుంది. అంటే నాకు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, అలాగే y మైనస్ k హోల్ స్క్వేర్ వస్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ అన్నా కనుక ఇక్కడ ఆర్ రాసుకో, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఆర్ స్క్వేర్ వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం అంటే ఇలా చేస్తాం కనుక ఇక్కడ కూడా ఇలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది, ఇక్కడ నాకు జస్ట్ ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల స్క్వేర్ లాన్ ఉన్నది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కింద రాస్తాం కనుక దీన్ని అలాగే నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ హెచ్ వస్తుంది. అలాగే ఇక్కడ సిమిలర్గా ఇక్కడ వై స్క్వేర్ వచ్చి ప్లస్ కే స్క్వేర్ వచ్చి మైనస్ 2 ఇంటూ వై ఇంటూ కే వస్తుంది. సరే, నేను ఈ కండిషన్ అప్లై చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అదేంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత వై స్క్వేర్ టర్ము, తర్వాత ఎక్స్ టర్మ్స్ రాస్తే మైనస్ 2h ఇంటూ ఎక్స్ కింద రాశాను. ఎందుకంటే 2h ఇంటూ ఎక్స్ ఎందుకు రాశాను అంటే హెచ్ అనేది కాన్స్టెంట్ కనుక, ఎక్స్ అనేది వేరియబుల్ కనుక లాస్ట్లో రాశాను. అలాగే ఇక్కడ మైనస్ 2k ఇంటూ వై రాశాను, 2k ఇంటూ వై రాశాను.
ప్లస్ కాన్స్టెంట్లు ఇక్కడ హెచ్ స్క్వేర్ ఒకటి ఉంది, తర్వాత ఒకసారి ఫస్ట్ ఇది హెచ్ స్క్వేర్ కనుక హెచ్ స్క్వేర్ రాశాను, తర్వాత మనకి కే స్క్వేర్ రాశాను. ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ ఉంది, ఉతలింపుకి వస్తే మైనస్ ఆర్ స్క్వేరు, ఇక్కడ జీరో వస్తుంది, అంటే ఇక్కడ నేను జీరో రాశాను. నువ్వు కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే మనము దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ కమింగ్ ఫ్రమ్ ది సర్కిల్, ఈ సర్కిల్ నుంచి వచ్చింది. సో ఓకే, ఈ సర్కిల్ నుంచి వచ్చింది. నువ్వు సర్కిల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రేడియస్ ఆర్ అనుకుంటాం వల్ల, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి వేరియబుల్లో ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్నే మనం సర్కిల్ ఈక్వేషన్ అంటాం. ఈ సర్కిల్ ఈక్వేషన్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఏమేం తెలుసుకున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దాన్ని బట్టి మనము ఒక సర్కిల్ ఈక్వేషన్ని జనరలైజ్ చేసి రాయొచ్చు. నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఒకటే ఉంది. The point number 1, coefficient of x square is equals to coefficient of y square అయింది. అండ్ ఒక x కోఎఫిషియంట్ ఉంది, ఒక పాయింట్ నెంబర్ 2, ఒక ఎక్స్ టర్మ్ ఉంది, అలాగే ఇంకొకటి అబ్జర్వ్ చేసి థర్డ్ పాయింట్ ఒక వై టర్మ్ ఉంది. ఫోర్త్ పాయింట్ను అబ్జర్వ్ చేస్తే ఒక కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటే మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ హెచ్ కానీ కే కానీ ఆర్ కానీ సింప్లిఫై చేస్తే సపోజ్ ఇది 2,3 అయింది అనుకో, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఇది రేడియస్ సమ్ 3 అవుతాయి. అంత సింప్లిఫై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడే చెప్తాను. ఒకవేళ h,2 అనేది సెంటర్ కనుక 2,3 అనేది సెంటర్, ఈ రేడియస్ అనేది ఒక 3 యూనిట్స్ పెట్టుకుందాం, ఒక 4 యూనిట్స్ పెట్టుకుందాం. సో రేడియస్ అనేది 4 అయితే ఇక్కడ నాకు హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వచ్చింది. అంటే హెచ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఇది 2h, k కనుక మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16. అంటే ఇక్కడ నాకు 2 2 4, 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 9లోంచి 16 తీసేస్తే మనకి 3 స్క్వేర్ 13లోంచి 16 తీసేస్తే -3. సో -3 అనేది ఇక్కడ మనకి ఒక కాన్స్టెంట్ కూడా కనపడుతుంది. ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే XY టర్మ్ అనేది లేదు. ఇందులో XY టర్మ్ అనేది ఎక్కడా లేదు. అంటే ఈ ఈక్వేషన్ అనేది ఓ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందని మనకి తెలుస్తుంది. ఇక్కడ ఒక డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ సర్కిల్ యొక్క కండిషన్స్ యూజ్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. కానీ నేను జనరలైజ్ చేసి రాయాలనుకున్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఒక ఎక్స్ స్క్వేర్ టర్ము ప్లస్ ఒక వై స్క్వేర్ టర్ము, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్గా రాశాను. నాకు ఒక ఎక్స్ టర్మ్ ఉంది, దాన్ని జనరలైజ్ చేసి రాసినప్పుడు 2gx అని రాశాను. ఇక్కడ 2hk ఉంది. ఇక్కడ
ఇక్కడ నెగిటివ్ ఉంది, అయినా నేను పాజిటివ్ తోటి డిఫైన్ చేశాను. ఎందుకంటే ఈ సెంటర్ అనేది ఇక్కడ ఉంది. ఒకవేళ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, ఒక థర్డ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, సెంటర్ మీద కూడా ఉండొచ్చు, చెప్పలేం కనుక ఈ హెచ్ కామా కే అనేది దాని సైన్స్ అనేవి ఎక్కడన్నా మారచ్చు కనుక అంచేత నేను ప్లస్ పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి మైనస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ప్లస్ అవ్వచ్చు జనరలైజ్ చేసి రాసినప్పుడు. అలాగే 2FY కింద రాస్తాను వై టర్మ్ని. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని నేను కాన్స్టెంట్ అని ఇందాక చెప్పాను, ఏదో ఒక నెంబర్ వస్తూ ఉంటుందని కూడా చెప్పాను కనుక నేను ఇక్కడ ప్లస్ సి కింద రాసి ఈక్వల్ టు 0 రాస్తాను. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను సెంటర్ని హెచ్ కామా కే అని చెప్పగలుగుతున్నాను. మరి నేను జనరలైజ్ చేసి రాసినప్పుడు దీని సెంటర్ ఎంత, దీని రేడియస్ ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు ఒకసారి స్టడీ చేద్దాం. సరే, మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని కొద్ది నేను మాడిఫై చేసుకుంటూ దీని యొక్క సెంటర్ని, దీని యొక్క రేడియస్ని ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తానన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్. చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. సరే, ఓకే. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా ఇలా జరుపుకుని ఉంచుకుంటాను. ఓకే, సరే. ఇప్పుడు రైట్, ఓకే. x² యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ ప్లస్ 2gxని ఫస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ y² రాసుకున్నా. ఈ y² రాసుకుని ఇక్కడ 2FY రాసుకున్నా. అంటే జస్ట్ రీఅరేంజ్ చేసి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను. ఇలా రాసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటో చూద్దాం. x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ జీ కింద రాశాను. అంటే a² ప్లస్ 2 ఇంటూ ఏ వచ్చింది. నా దగ్గర బి అనేది ఇక్కడ జీ అవుతుంది కనుక ఇక్కడ ఒక g² నేను యాడ్ చేశాను. నా దగ్గర లేదు, యాడ్ చేశాను అంతే. అలాగే ఇక్కడ y² 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఇంటూ వై ఇంటూ ఎఫ్ రాసుకుని ప్లస్ f² యాడ్ చేస్తాను. ఇక్కడ g² ప్లస్ f² యాడ్ చేశాను కనుక ఇక్కడ నేను తీసేస్తాను. -g² మైనస్ f² చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లస్ సి ఉంది, రాసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి -g² ప్లస్ g² మైనస్ f² ప్లస్ f² కట్ అయిపోయి మళ్ళీ ఇదే వస్తుంది. ఇదంటే ఇదే. ఇప్పుడు ఇది a² ప్లస్ 2ab ప్లస్ b² లాగా ఉంది కనుక ఇది x ప్లస్ g² కింద రాసుకుంటా. ఈ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని నేను y ప్లస్ f² కింద రాసుకుంటా. ఇకపోతే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, ఈ పాజిటివ్ వాల్యూస్ని అవతలం పంపించేస్తాను. అప్పుడు నాకు g² ప్లస్ f² వచ్చి -c వస్తుంది. ఇలా నేను ఎందుకు రాశాను అంటే నా ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను హైలైట్ చేస్తాను, చూడండి ఒకసారి. దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ r² ఇస్ ఈక్వల్స్ టు x మైనస్ h² ప్లస్ y మైనస్ k² వచ్చింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇలా రాసుకోవడం వల్ల ఇగో ఇక్కడ ఒక 2 కంప్లీటింగ్ స్క్వేర్స్ ఉన్నాయి. అవతల సైడ్ r² ఉంది. r² నువ్వు ఎక్కడన్నా రాసుకో, కావాలనుకుంటే ఇక్కడన్నా రాసుకో. దీంతో మనం జస్ట్గా కంపేర్ చేస్తే హెచ్ ఏంటి, కే ఏంటి అంటే hk అనేది తెలిసిపోతుంది. ఈ h కామా k ఏంటి అని తెలిసిపోతుంది. అలాగే దీని జాగ్రత్తగా హోల్² ఫార్మాట్లో నేను రాసుకోగలిగితే r కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను దీని జాగ్రత్తగా x మైనస్ రాసుకుని -g రాశా.
ఇక్కడ హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. నువ్వు కరెక్ట్గా దీంతో కంపేర్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ లాగా ఉంది, కానీ హెచ్ ప్లేస్లో మనకి మైనస్ జీ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ రాసుకుని ఇలా హోల్ స్క్వేర్ రాసుకో. దట్ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఓవర్, రూట్ లేదు దీనికి రూట్ పెట్టాను, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ రాస్తాం. సో రాసుకున్నప్పుడు క్లియర్లీ హెచ్ ప్లేస్లో మనం ఇక్కడ, అంటే నేను ఇక్కడ మళ్ళీ ఇంకో సర్కిల్ డ్రా చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. ఓకే, దిస్ ఈజ్ మై సర్కిల్ అనుకుంటే దీని సెంటరు, అంటే దీని యొక్క సెంటర్ నువ్వు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. దీని రేడియస్ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీని రేడియస్ నువ్వు దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు దీని రేడియస్ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఇక్కడ పాయింట్ ఎక్స్ కామా వై అవుతుంది. దీనన్నిటి మధ్య డిస్టెన్స్ సిపి అనుకుంటే సిపి మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత అవుతుందో రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ జీ మైనస్ సి అవుతుంది. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. నువ్వు దీని డిస్టెన్స్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ వస్తుంది. వై మైనస్ ఆఫ్ మైనస్ అంటే వై ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇదే వస్తుంది. దేర్ఫోర్ నాకు దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క సెంటరు, ఈ సర్కిల్ యొక్క సెంటరు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, మై రేడియస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్ రేడియస్ సెంటర్ని యూజ్ చేసి మనము చాలా ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు.